తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో కొత్తగూడెం శాసనసభ సభ్యుడు కూనంనేని సాంబశివరావు 46 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తానన్న హామీని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున త్వరలోనే ప్రభుత్వం లబ్ధిదారులకు తులం బంగారం కూడా అందిస్తారని తెలిపారు. పాల్వంచ మున్సిపాలిటీ మరియు మండలాలకు సంబంధించి కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్లకు సంబంధించి 46 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా 180 చెక్కులు ఈ పాల్వంచ టౌను అలాగే పాల్వంచ మండలానికి రావాల్సి ఉంది. తొందరలోనే అవి కూడా వస్తాయి. సరే, ఇదైతే చాలా సంతోషంగా ఉన్నారు. కొంతమంది ఈ గోల్డ్ ఇవన్నీ అడుగుతున్నారు. నేను వాళ్ళకి చెప్పాను, ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. త్వరితగతిన ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడి ప్రభుత్వం ఇస్తుంది అందరికీ అని చెప్పి నేనైతే హామీ ఇవ్వటం జరిగింది. అందువలన ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆ క్రమంలో ఉన్న మేరకు త్వరితగతిన ఇవన్నీ పూర్తి అవుతూ ఉంటే సంతోషపడతా ఉన్నారు. ఆ విధంగా ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి ఆ బంగారం తులం బంగారం కూడా మంచి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతూ అందరికీ నమస్కారం.